ఓకే. ఓకే. ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ ఉందా? షేర్ చేయండి స్క్రీన్. ఓకే. గుడ్. సో, నౌ మీరు హ్మ్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యి, ఆ! లైనక్స్ సర్వర్‌లో ఒక ఫైలు, ఒక డైరెక్టరీ తయారు చేయండి. ఓకే. 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 గుడ్. ఓకే. ఓకే. సో, యాక్చువల్‌గా మీకక్కడ సార్ మీరు ఆ! సరే చేయండి. 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 అదేంటది? ఇక్కడ ఊరికే నేమ్ ఇచ్చుకుంటున్నాను సార్. ఇవ్వకపోయినా పర్వాలేదు. అక్కడ గాదు గదా! ఇచ్చేది. నేమ్ పైన కీప్యాడ్ దగ్గర కీప్యాడ్ దగ్గర. పైన. పైన పైకి. యెస్ అక్కడ. హ్మ్. ఇక్కడ. ఆ! అవును. యెస్ అక్కడ నేమ్. సర్వర్ నేమ్. ఓకే. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సెలెక్ట్ అయింది. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇన్‌స్టాన్స్ టైప్. ఓకే. సెలెక్ట్ అయింది. ఓకే. నెక్స్ట్. కీపేర్. ఓకే. అంటే ఆల్రెడీ కీ ఉంది. ఆల్రెడీ ఉంది సార్. ఓకే సార్. ఇంకోటి చేయండి. ఇంకోటంటే ఎట్లాగా? ఏదో సంథింగ్ సర్వర్ 1 లాకో ఏదో సంథింగ్ అట్ట చేయండి. ఓకే సార్. చిన్నదే. కీ పేరు నేమ్స్ లాక్ అని పెట్టండి. లాక్. ఓకే. ఈరోజు 28 కదా! లాక్ 28 అని పెట్టండి. ఓకే సార్. 28. ఓకే. ఓకే. ఆ! నెక్స్ట్. ఓకే. ఓకే. హ్మ్. టైం పట్టింది. ఓకే. హ్మ్.
ఓకే. ఇదేంటి మరి అది తయారు చేయలేదు మీరు? నాకు ఇది తెలియలేదు సార్. ఇది పుట్టిలో మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంది చూడండి సార్. కంట్రోల్ ఇప్పుడు మీరు స్టార్ట్ బటన్ మీకు అది తెలుసు కదా! మీరు స్టార్ట్ బటన్ తెలుసా మీకు? తెలుసు సార్. స్టార్ట్ ఆర్ కొట్టండి. రన్ కమాండ్. స్టార్ట్ ఆర్. స్టార్ట్ బటన్ ఆర్. స్టార్ట్ బటన్ ఎక్కడ సార్. మీరు అట్లా వస్తదది. ఇప్పుడు అది సార్. కదా! అవును. ఇప్పుడు సరే ఓకే. స్టార్ట్ బటన్ ఆర్ కొట్టి మీరు పట్టీ ఓపెన్ చేశారు. కరెక్టే బాగుంది. క్లోజ్ చేయండి అది కమాండ్ ప్రాంప్ట్. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆహ్, అక్కడ అపియరెన్స్‌కెళ్ళండి. అపియరెన్స్. ఓకే. ఇక్కడ అపియరెన్స్‌లో చేంజ్ సెట్టింగ్స్. చేంజ్ సెట్టింగ్స్. ఇక్కడ కింద అక్కడే చేంజ్ బటన్ కనపస్తుంది కదా! ఫాంట్ సార్. దాన్ని క్లిక్ చేయండి. ఓకే. అక్కడ 20, 20, 20 సైజ్ 20 సెలెక్ట్ చేయండి. 20 యెస్. అక్కడ బోల్డ్ సెలెక్ట్ చేయండి. బోల్డ్. ఓకే. బోల్డ్. ఓకే చేయండి ఇప్పుడు. ఓకే. 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 తర్వాత ఇప్పుడు కలర్స్‌లోకి రండి. కలర్స్. కలర్స్. యెస్. ఓకే. ఆ! డిఫాల్ట్ ఫోర్‌గ్రౌండ్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేయండి. యెస్. మోడిఫై. 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 యెస్. ఓకే. మోడిఫైలో ఆగండి. ఒక్క నిమిషం. ఆడ ఆ! యెల్లో. 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 అంటే టెక్స్ట్ సైజ్ అన్నమాట అది. యెస్ సార్. ఓకే. 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 కింద డిఫాల్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! దాన్ని సెలెక్ట్ చేయండి. డిఫాల్ట్ బ్యాక్‌గ్రౌండ్. కింద దాని కింద. ఓకే సార్. ఓకే. మోడిఫై. ఆ! మోడిఫై. ఓకే. బ్లాక్ సెలెక్ట్ అయింది గదా! ఓకే చేయండి. ఓకే. ఓకే. అక్కడ యెస్. ఓకే. ఆ! ఇప్పుడు సెషన్‌లోకెళ్ళండి. సెషన్ పైన లాస్ట్ పైకి టాప్ పైన ఫస్ట్‌ది. ఆ! ఓకే సార్. సెషన్. ఇక్కడ సెషన్ సేవ్డ్ అని ఉందా? సేవ్డ్ సెషన్ అని ఉంది గదా! అక్కడ. చూడండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉందా ఈ సైడ్? ఉంది సార్. ఉంది సార్. దాని పైన దాని పైన సార్. ఉంది సార్. అక్కడ 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 మీ పేరు లక్ష్మి అని పెట్టండి. ఓకే సార్. అంతేనా? క్యాపిటల్ పెట్టండి. క్యాపిటల్. ఇప్పుడు సేవ్ అన్న బటన్ నొక్కండి. సేవ్. ఓకే. క్లోజ్ చేయండి. క్లోజ్. యెస్. ఓకే. ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్. పట్టి ఓపెన్ చేయండి. యెస్. ఇప్పుడు లక్ష్మి అనే దాన్ని లోడ్ చేయండి. యెస్ సార్. లక్ష్మి అనే దాన్ని ఓకే. లేదు. ఫస్ట్ లక్ష్మి సెలెక్ట్ చేయండి. తర్వాత ఓకే. ఓకే. ఫస్ట్ లోడ్ అనే బటన్ నొక్కండి. నొక్కారా? ఓకే. సరే నొక్కేసారు. అయిపోయింది. ఇప్పుడు అక్కడ కాపీ చేయండి ఐపీ అడ్రెస్. అది ఎక్కడన్నా దొరుకుతుందేమో అని చూసాను సార్. ప్రీవియస్ మీ వీడియోలో ఓకే. ఒక్క మిమ్మల్ని నిమిషం. అడుగుదామనే ఆ! ఉన్నాను సార్. అది ఒక్క నిమిషం. ఇప్పుడు ఎస్‌హెచ్ అథెంటికేషన్. క్రెడెన్షియల్స్. క్లోజ్. పాస్వర్డ్ ఎక్కడ ఏం పేరు పెట్టారు? లోడ్ స్ లాక్ సార్. లాక్ పాస్వర్డ్. లాక్ కాదు. పాస్వర్డ్. ఎక్కడుంది పాస్ పాస్వర్డ్‌కే మళ్ళీ లాక్ పాస్వర్డ్ అని పెట్టాను సార్ పక్కన. అందుకనే పెట్టారు. సరే కానియండి. అట్లా పెట్టకూడదు. సర్వర్ పాస్వర్డ్ అని పెట్టాలా? సరే ఓకే. ఓకే. ఓపెన్. ఓపెన్. యాక్సెప్ట్. ఓకే. పెద్దది చేయండి స్క్రీన్. మాక్సిమైజ్ ద స్క్రీన్. డబుల్ క్లిక్ నొక్కండి దాని మీద. ఆ మెనూ బార్ మీద డబుల్ క్లిక్ నొక్కండి. మెనూ బార్. డబుల్ క్లిక్. పైన కర్సర్ పైకి రావాలి. డబుల్ క్లిక్. యెస్. లాగిన్ యాస్ EC2 క్యాపిటల్ స్మాల్ వర్డ్ స్మాల్ క్యాపిటల్ వస్తుంది. EC2 హైఫన్ యూజర్ అది విషయం. అట్లా. క్లియర్. అదే. ఓకే. అట్లా లాగిన్ అవ్వాల్సింది. ఇప్పుడు అర్థమైందా? యెస్ సార్. ఓకే. ఇప్పుడు ఒక ఫైల్ తయారు చేయండి. ఓకే సార్. ఓకే. ఒక ఫోల్డర్ తయారు చేయండి.
ఓకే. ఇప్పుడు విఏఎం ఉపయోగించి ఒక ఫైల్ తయారు చేయండి. విఏఎం. ఓకే. హ్మ్. ఓకే. గుడ్. సో, నౌ జస్ట్ ఇప్పుడు మీరు రాయండి కంటెంట్ ఏదైనా సరే. వెల్కమ్ టు లైనక్స్. ఓకే. గుడ్. ఇప్పుడు వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి కంటెంట్. సేవ్ ద కంటెంట్. ఓకే. కమ్ ఔట్ ఫ్రమ్ ద ఫైల్. ఎస్ సార్. ఓకే. ఓకే. గుడ్. సో, ఈ ఫైల్స్ ఎక్కడున్నాయి? ఈ ఫైల్స్ మీరు తయారు చేసిన ఫైల్స్ మీరు తయారు చేశారు కదా డైరెక్టరీ. సార్ ఎక్కడున్నాయి అవి? ఈసీటీ యూజర్ ఫోల్డర్ లో ఉన్నాయి సార్. ఆ ఈసీటీ యూజర్ ఫోల్డర్ ఎక్కడ? ఎలా చూడాలి నేను? హౌ షుడ్ ఐ చెక్ ద ఈసీటీ యూజర్ ఫోల్డర్? ఫోల్డర్ పీడబ్ల్యూడి సార్. యాహ్! ఓకే. చేయండి. అంటే అక్కడ హోమ్ కనిపిస్తుంది. ఈసీటీ యూజర్ కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్‌లు ఏంటి అసలు? అవన్నీ ఏంటి అసలవి? ఈసీటీ యూజర్ సార్. ఈసీటీ యూజర్ దాంట్లో హోమ్ అనే డైరెక్టరీలో ఉన్నాం సార్. హ్మ్. ఇప్పుడు అక్కడ ఈసీటీ యూజర్ కనిపిస్తుంది కదా! అదేంటి సార్ అసలది? అది యూజర్ నేమా? ఫోల్డర్ నేమా? యూజర్ నేమ్ సార్. ఫోల్డర్ నేమ్ అది. యూజర్ నేమ్ కాదు. ఫోల్డర్ నేమ్, డైరెక్టరీ నేమ్ డైరెక్టరీ నేమ్ అది. సార్. అర్థమైందా? సార్ అది ఫోల్డర్ ఎక్కడుంది? హోమ్ అనే ఆహా! డైరెక్టరీలో ఉంది. డైరెక్టరీలోనే. హోమ్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. // సార్. ఇక్కడ మీరు ఐపీ అడ్రెస్ పక్కన కనపడుతుందే, అది ఈసీటీ యూజర్ అని కనిపిస్తుందే, అది యూజర్ నేమ్. ఎస్ సార్. అర్థమైందా? ఓకే సార్. పైన కనపడేది ఏంటి? ఫోల్డర్ సార్. ఫోల్డర్ ఎవరిచ్చారు? ఈసీటీ యూజర్‌కి ఫోల్డర్ ఎవరిచ్చారు? ఈసీటీ యూజర్ ఫోల్డర్ ఈ లైనక్స్. ఈసీటీ యూజర్‌కి ఫోల్డర్ ఎవరిచ్చారు? లైనక్సేనా? ఎస్ సార్. ఓకే. మరిప్పుడు ఈసీటీ యూజర్‌కి ఫోల్డర్ ఇచ్చారు గదా! ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఈసీటీ యూజర్‌లో స్టోర్ అయినాయా? వేరే దగ్గర స్టోర్ అయినాయా? ఈసీటీ యూజర్ లోనే స్టోర్ అవుతాయి సార్. ఈసీటీ యూజర్ ఫోల్డర్‌లో స్టోర్ అయినాయి. ఎస్ సార్. మరి ఇప్పుడు నేనేమంటానంటే, అలా గాకుండా నాకు రూట్ రూట్ ఫోల్డర్ ఉంది గదా! అదే సార్. ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్. ఎస్ సార్. దాంట్లో ప్రాజెక్ట్ 1 అనేది తయారు చేయాలి. ఎలా తయారు చేస్తారు? ఓకే సార్. చూసుకోండి జాగ్రత్తగా. హ్మ్. ఆ! యెస్. అట్లా. ఓకే. సుడో -i. ఓకే. గుడ్. క్లియర్ చేయండి స్క్రీన్. క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నేనేమంటున్నాను గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ సార్. మై క్వెషన్? క్రియేట్ ఏ ఫోల్డర్ ఇన్‌సైడ్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ. మళ్ళీ వినండి. ఓకే సార్. క్రియేట్ ఏ ఫోల్డర్ ఇన్‌సైడ్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ. ఏం ఓకే చేస్తారు? సార్. సీడీ కొడితే ఫోల్డర్ తయారైద్దా? చేంజ్ ముందు డైరెక్టరీలో చేంజ్ అయ్యి దాంట్లో తర్వాత ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సరే చేయండి అయితే. సరే. ఓకే. ఇప్పుడేం చేయాలా? ఆ! ఎంకేటీఆర్ ప్రాజెక్ట్ 1. ఓకే. ఫైన్. ఓకే. ఓకే. సరే. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్. ప్రాజెక్ట్ 1 ఉందా? ఉంది సార్. ఓకే. ఇక్కడ సపోజ్ బయటికి రండి. ఫార్వర్డ్స్ ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నారు మీరు? // సార్. ఎలా చెప్పగలరు మీరు? హౌ కెన్ ఐ సే? హౌ కెన్ యూ సే? ఫార్వర్డ్ స్లాష్‌లో నేనున్నానని మీరు ఎలా చెప్పగలరు? ఐపీ అడ్రెస్ పక్కన మనం రూట్ డైరెక్టరీలో ఉన్నాను సార్. రూట్ అనే ఆ! యూజర్‌లో నేనది నమ్మను. మీరు చూపిస్తే నమ్ముతా. అట్లా అంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తారు? ఓకే సార్. ఇక్కడ // ఇక్కడ ఉంది సార్. కరెక్టే ఉంది. నేను నమ్మను. డిస్‌ప్లే ఓకే చేయొచ్చు. సార్. పీడబ్ల్యూడీ సార్. మరది చేయాలా. యెస్. అది. ప్రూఫ్ అన్నమాట. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలా? ఐ వాంట్ టు కమ్ ఔట్ ఫ్రమ్ థిస్ ప్లేస్. వేరే డైరెక్టరీలోకి వెళ్ళమంటారా సార్? హోమ్ డైరెక్టరీ. ఇప్పుడు రూట్ ఎస్ ఉన్నాడు సార్. గదా! ఓకే సార్. రూట్ ఫోల్డర్‌లోకెళ్ళాలా. వాట్ షుడ్ ఐ డు?
హోమ్ రూట్ డైరెక్టరీ లోకి వెళ్ళాలి. ఏం చేయాలా? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీలో ఉన్నాను సార్. ఇప్పుడు రూట్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళగలరు? రూట్ యూజర్ డైరెక్టరీలోకి వెళ్ళాలా? ఎట్లా? ఇప్పుడు నేను ఈ రూట్ యూజర్ దాంట్లోనే కదా సార్ ఉంది, రూట్ దాంట్లో. యూజర్ ఉన్నారు కరెక్టే. ఫోల్డర్ వేరేది ఉంది మీకు. రూట్ యూజర్ కి ఫోల్డర్ ఉంచాడా? లైనక్స్ ఇచ్చాడా లేదా? ఫోల్డర్ ఇచ్చారు సార్. ఏం ఫోల్డర్ దాని పేరు? రూట్ యూజర్ ఫోల్డర్ రూట్ యూజరే సార్. రూట్ యూజర్ కాదు, రూటే రూట్ సార్. కదా. ఇప్పుడు సిడి రూట్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు? రూట్ యూజర్ లో రూట్ ఫోల్డర్ లో ఉన్నాను సార్. అంటే సిడి రూట్ కొట్టబట్టి ఆ ఫోల్డర్ లోకి వెళ్ళారు మీరు. ఆ ఫోల్డర్ రూట్ అని కనపడకుండా అదేంది టిల్డా కనపడుతుంది? టిల్డా ఉన్నప్పటికీ అది రూట్ యూజరే సార్. రూట్ యూజర్ ఫోల్డరే టిల్డా అంటే. అవును సార్. అర్థమైందా? సార్ ప్రాక్టీస్ లేదు ఇంకా. రూట్ యూజర్ ఫోల్డరే టిల్డా. నేను అదే చెప్పాను మీకు. సిడి రూట్ కొట్టినా సిడి టిల్డా కొట్టినా ఒకటే. అర్థమైందా? అవునా కాదా? అవును సార్. అక్కడ సిడి రూట్ ప్లేస్ లో సిడి టిల్డా కొట్టినా మీరు లోపలికి అక్కడికి వెళ్తారు. అవునా? అవును సార్. అది ఎవరు డిజైన్ చేశారు? లైనక్స్. అంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు? రూట్ యూజర్ ఫోల్డర్ లో ఉన్నాను సార్. రూట్ యూజర్ ఫోల్డర్ లో ఉన్నానని ఎలా చెప్పగలరు? హౌ కెన్ యూ సే? PWD సార్. కొట్టండి. అది విషయం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? రూట్ ఫోల్డర్ లో ఉన్నాను సార్. ఇప్పుడు రూట్ ఫోల్డర్ లో ఉన్న మీరు, రూట్ యూజర్ అయిన మీరు ఒక డైరెక్టరీ, ఒక ఫోల్డర్ తయారు చేయాలా? ఎక్కడ? ఫార్వర్డ్ స్లాష్ లో. ఎలా చేస్తారు? ఇక్కడి నుంచే మీరు ఫార్వర్డ్ స్లాష్ లో ఒక ఫోల్డర్ తయారు చేయాలి. ఎలా చేస్తారు? ఫార్వర్డ్ స్లాష్. అసలు ఫోల్డర్ తయారు చేయాలంటే కమాండ్ ఏంది? రాయండి ఫస్ట్. MKDIR సార్. ఓకే. MKDR రాయండి. ఓకే. ఫార్వర్డ్ స్లాష్. అంతే. ఎక్కడ డైరెక్టరీ తయారు చేయాలా? ఫార్వర్డ్ స్లాష్ లో. ఎస్ సార్. డైరెక్టరీ పేరేంది? ప్రాజెక్ట్ 1. అంతే రాయండి. అంతే అయిపోయింది. ప్రాజెక్ట్ 1. ఎస్, సింపుల్. ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ 2 చేయండి ఇప్పుడు. ఓకే. ప్రాజెక్ట్ 1 ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. సో ప్రాజెక్ట్ 2 చేయండి. ఓకే, గుడ్. సో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? క్లియర్ చేయండి. క్లియర్. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రూట్ ఫోల్డర్ లోనే ఉన్నారు. ఎస్ కానీ సార్. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అనే ఫోల్డర్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్. దాని లోపల ఒక 5 ఫైల్స్ తయారు చేయాలి. ప్రాజెక్ట్ 2 అనే దానిలో 5 ఫైల్స్ తయారు చేయాలి. ప్రాజెక్ట్ 2లో ఎలా చేస్తారు? ప్రాజెక్ట్ 2 అనే ఫోల్డర్ లో 5 ఫైల్స్ తయారు చేయాలి. ఎలా? హౌ? ఓకే సార్. నేను ఫైల్స్ అని అడుగుతున్నా. ప్రాజెక్ట్ 2లో ఫైల్స్ తయారు చేయాలి. ఫైల్స్ తయారు చేయడానికి కమాండ్ ఏంది? టచ్ సార్. మరేంది MKDR రాశారు? ఓకే. ఎన్ని ఫైల్స్ తయారు చేయాలి? 5 ఫైల్స్. ఎలా రిప్రజెంట్ చేయాలి 5 ఫైల్స్ ని? 5 ఫస్ట్ ఫైల్స్. ఓకే సార్. ఎట్లా? 5 ఫైల్స్. ఓకే, బాగుంది. ఈ 5 ఫైల్స్ ఎక్కడ తయారు చేయాలా? ప్రాజెక్ట్ 2లో చేయాలా? మీరు ఇక్కడ చేస్తే ఎట్లా అంటున్నా నేను. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు మరి చేస్తాను. ఎట్లా చేయాలా ప్రాజెక్ట్ 2లో చేయాలంటే? ఎస్, టచ్ ప్రాజెక్ట్ 2 ఫార్వర్డ్ స్లాష్ అది ఫైల్. ఫైల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అంతే 1.5. ఎస్, ఓకే. ఇప్పుడు 5 ఫైల్స్ ఎక్కడ తయారయ్యాయి చెప్పండి ఇప్పుడు? రూట్ డైరెక్టరీలో సార్. మళ్ళీ చూడండి జాగ్రత్తగా. 5 ఫైల్స్ అంతే సార్. 5 ఫైల్స్ ఎక్కడ తయారయ్యాయో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేశారు? పైన టచ్ సార్. టచ్. రూట్ తర్వాత ఏం రాశారు? సార్. టచ్ రాశారు. తర్వాత ఏం రాశారు? ఫార్వర్డ్ స్లాష్ సార్. ప్రాజెక్ట్ 2 రాశారు. అవునా? ఎస్ సార్. ఫైల్స్ ఎక్కడ తయారయ్యాయి? ప్రాజెక్ట్ 2లో ఉన్నాయి సార్. అదేంది రూట్ ఫోల్డర్ అంటారు మరి? సార్. ప్రాజెక్ట్ 2లో 5 ఫైల్స్ ఉన్నాయి సార్. కాన్సంట్రేట్. ఓకే సార్. కాన్సంట్రేషన్ ఉండాలి. ఓకే సార్.
అర్థమైందా? ఎక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది తెలియకపోతే ఎట్లా? ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 5 ఫైల్స్ తయారైనాయి ప్రాజెక్ట్ 2లో అవునా కాదా? యెస్ సార్. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలి? ఎల్ఎస్ సార్. ఏదో చేయండి. అదేందిది? ఎక్కడ ఫైల్స్ డిస్‌ప్లే చేశారు మీరు? ఓకే. సరే క్లియర్ కొట్టండి. క్లియర్, 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 క్లియర్. హ్మ్. సరే. ఇప్పుడు నాకు ఒక, ఒక 20 ఫైల్స్ ప్రాజెక్ట్ 2లో తయారు చేయండి. 20 ఫైల్స్. ఓకే. 20 ఫైల్స్. ప్రాజెక్ట్ 2లో 20 ఫైల్స్ తయారు చేయండి. ప్రాజెక్ట్ 2లో 20 ఫైల్స్ తయారు చేయండి. 20 ఫైల్స్. ఫైల్ నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 6 నుంచి స్టార్ట్ అవ్వాలా. ఓకే. ఆ! చూసుకోండి జాగ్రత్తగా. తప్పు రాస్తున్నారు. ఆ! ఫస్ట్ ఫైల్ ఉండాలి గదా! పేరు. యెస్ సార్. హ్మ్. 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 20. ఓకే. పర్లేదు. ఎన్ని ఫైల్స్ ఇచ్చినా పర్లా. ఓకే. ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడేం జరిగిందంటారు? ప్రాజెక్ట్ 2లో 20 ఫైల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అలా గాదు. ప్రాజెక్ట్ 2లో ఫైల్ 6 నుంచి ఫైల్ 26 దాకా తయారు జేశారు. అంతేనా? యెస్ సార్. అవును సార్. అలా జెప్పాలా. ప్రాజెక్ట్ 2లో ఫైల్ 6 నుంచి ఫైల్ 26 దాకా తయారు జేశాను. ఓకే. బాగుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 2లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి గదా! సార్. ప్రాజెక్ట్ 2లో ఫైల్స్‌ని నేను డిస్‌ప్లే జేయాలా? ఎలా డిస్‌ప్లే జేయాలా? ప్రాజెక్ట్ 2లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయని నాకు చూపించండి. ప్లీజ్ షో మీ ద ప్రాజెక్ట్ 2 ఫైల్స్. ప్రాజెక్ట్ 2లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అని తెలియాలి నాకు. అంటే క్యాట్ దేనికి ఉపయోగిస్తారు? ప్రాజెక్ట్ 2 అనేది ఒక ఫోల్డర్. సార్. ఫోల్డర్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ జేయాలా? అప్పుడు ఏ కమాండ్ వాడాలి? ఒక 3 సార్. ఫోల్డర్‌లో ఆ! 3. ట్రీ గాదు. ఒక ఫోల్డర్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ జేయాలంటే కమాండ్ ఏందంటే ఎల్ఎస్. అర్థమైందా? మర్చిపోయారా? ఎల్ఎస్ లిస్ట్ ఫైల్స్. లిస్ట్ ఔట్ ద ఫైల్స్. లిస్ట్ ఔట్ ద డైరెక్టరీస్. ఈ ఎల్ఎస్ అంటే ఇక్కడ ఈ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ వస్తాయి. సార్. కానీ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్ కావాలి. మరి రావాలంటే ఏం జేయాలా? ఎల్ఎస్ -ఎల్ సార్. ఏదైనా సరే ఎల్ఎస్ రాసి దాని పక్కన ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ 2 పేరు రాయాలా. ప్రాజెక్ట్ 2. హ్మ్. కన్‌ఫ్యూజ్ బాగా అవుతున్నారు బాగా. అంటే ప్రాక్టీస్ లేదు. వైనం లేదు. చేస్తున్నారు గానీ విషయం లేదు. రాసుకోలా. పేపరు రాసుకోవట్లా మీరు. నాకర్థమైంది విషయం. రాసాను సార్. పేపర్ పేపర్‌లు మార్నింగ్ గూడా అన్నీ రాసుకున్నాను సార్ కమాండ్స్ అన్నీ. రాస్తే మరి చదవాలి గదా! ఇదంతా. మీరు ఇంత చేయలేకపోతున్నారు. సార్. ఇప్పుడు ఫస్ట్ ఎల్ఎస్ కొట్టారు గదా! పైన. సార్. అప్పుడు ఎల్ఎస్ కొడితే అక్కడ దేంట్లో ఏ ఫోల్డర్‌లో ఫైల్స్ డిస్‌ప్లే అవుతున్నాయి? రూట్ టిల్డా, డైరెక్టరీలో ఉన్న టిల్డా, ఫైల్. సార్. టిల్డా, యెస్ సార్. టిల్డా, టిల్డాలో టిల్డాలో ఉన్న ఉంది. అంటే రూట్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ డిస్‌ప్లే అవుతున్నాయి. సార్. వద్దొద్దు రూట్ ఫోల్డర్స్ ఒద్దు. నాకు ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్సే గావాలంటే అప్పుడు ప్రాజెక్ట్ 2 ఇవ్వాలా. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. క్లారిటీ ఇచ్చిందా? వచ్చింది సార్. అది. ఇప్పుడు ఆవిడ సింపుల్‌గా ఎల్ఎస్ కొట్టండి ఇక్కడ. ఇప్పుడు. ఎన్ని 5 ఫైల్సే వచ్చినాయేంటి? వాట్ ఈస్ థిస్? ఎందుకొచ్చినాయి? ఎందుకంటే ఇవి టిల్డాలో క్రియేట్ చేసిన ఫైల్స్ రూట్ సార్. ఫోల్డర్ ఇది. యెస్ సార్. ఇది రూట్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్. ఆ అవును ఫైల్స్ సార్. ఎక్కడియి? ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్ సార్. ప్రాజెక్ట్ 2 ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు ప్రాజెక్ట్ 2లోకెళ్ళి అసలు మనకి ఫార్వర్డ్ స్లాష్‌లోకెళ్ళి ప్రాజెక్ట్ 2లోకెళ్ళి ఫైల్స్ డిస్‌ప్లే చేయండి చూద్దాం. ఫార్వర్డ్ స్లాష్‌లోకెళ్ళి సార్. ప్రాజెక్ట్ 2లోకెళ్ళి ఫైల్స్ డిస్‌ప్లే చేయండి చూద్దాం. అక్కడికెళ్ళి ఆ లొకేషన్‌కెళ్ళి. ఇప్పుడు క్లియర్ చేయండి దీన్ని. క్లియర్, క్లియర్. హ్మ్. రా యెస్. క్యాట్ క్యాట్ కాదు సీడీ గదా! ప్రాజెక్ట్ 2లోకి ఫోల్డర్ లోపలికెళ్ళాలి గదా! చేంజ్ డైరెక్టరీ. క్యాట్ ఎందుకు వాడతారు మీరు? క్యాట్ అంటే ఏంది? ఒక ఫైల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడటానికి క్యాట్. అవును సార్.
మరి మీరేం రాసుకున్నారు నాకు తెలిసి అక్కడ పేపర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ మీరు ఇన్ని క్లాసులు విన్నారు. మరి ఇన్ని చదువుతున్నారు. ఎక్కడ పేపర్‌లో వైనంగా రాసుకోండి జాగ్రత్తగా. సార్. సరే. అర్థమైందా? అలాగే సార్. సీడీ అంటే ఏంది? రాసుకో. చేంజ్ డైరెక్టరీ సార్. క్యాట్ అంటే ఏంది? రాసుకో. టచ్ సార్. అంటే ఏంది? రాసుకో. ఎల్ఎస్ సార్. అంటే ఏంది? సార్. క్యాట్ ప్లేస్‌లో సీడీ పెట్టి, సీడీ ప్లేస్‌లో క్యాట్ పెడితే ఏమైద్ది? ప్రాబ్లమ్. ఓకే. ఈజీనే. ఇది చాలా ఈజీగా చెప్పా. మీకు నోట్స్‌లు అవునవును. పంపించానా? ఉన్నాయా? ఉన్నాయి సార్. దాన్ని ప్రింట్ ఔట్ తీసుకున్నారా? ప్రింటౌట్ తీయలేదు సార్. ఇలా. అందువల్ల రాలా సబ్జెక్ట్. ఆ! సరే. సరే సబ్జెక్ట్ ఆ పేపర్ నేనిచ్చిన పేపర్‌లో 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. ఏంది? సార్. నేనిచ్చానే మెటీరియలు. సార్. 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. మరెందుకు సార్ మీరిస్తారు అట్లాంటియన్నీ? అంటే స్టూడెంట్ తృప్తి కోసం. అంతేగాని దాన్ని 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. మరి ఏది పనికొస్తాయి? నేను సాఫ్ట్‌వేర్ జాబ్ రాసుకున్నాను. కొట్టాల మీరు రాసుకున్న కంటెంటే పనికొచ్చిద్ది మీకు. సార్. దాంతోనే మీరు జాబ్ కొట్టగలరు. దాంతోనే మీరు జాబ్ కూడా చేయగలరు. అంతే. ఓకే. దాంతోనే జాబ్ కొడతారు. దాంతోనే జాబ్ చేస్తారు అంతే. ఎందుకు? అది మీకు అర్థమైన భాష. మీకొచ్చిన భాష. మీకు పూర్తి స్థాయిలో కంటెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రాసుకున్నావు మాటలవన్నీ. అవును. నేనిచ్చింది ఎలాగో ఉంటది. అయితే దాన్ని రిఫరెన్స్ వాడుకోవాలా. ఎప్పుడన్నా స్ట్రక్ అయినప్పుడు వాడుకోవాలి అంతే. అర్థమైందా? సార్. కాబట్టి ఆల్‌వేస్ ఆ డాక్యుమెంట్ చూడటం కూడా వేస్ట్. ఇప్పుడు రియాలిటీలో చెప్పాలంటే డాక్యుమెంట్స్ ఇచ్చి స్టూడెంట్స్‌ని మోసం చేస్తున్నట్టే రియల్‌గా సార్. చెప్పాలంటే. మెటీరియల్ ఇవ్వకూడదు. మెటీరియల్ ఇవ్వడానికి ఇదేమన్నా అది 10థ్ క్లాస్ ఎగ్జామా? లేకపోతే ఇంటర్మీడియేట్ ఎగ్జామా? డిగ్రీ ఎగ్జామా? పరీక్షలు సార్. రాసుకుంటే ఈ రాత్రి చదివితే తెల్లారిపోయి రాస్తే పరీక్షలో పాస్ అవ్వటానికి. అవును దిస్ ఇస్ ఎ సార్. సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్. మీరెళ్లి అవును. రియల్ టైమ్‌లో అప్లికేషన్ మీద పని చేయాలా? అవునా కాదా? యెస్ సార్. కాబట్టి అసలకి ఇలాంటియన్నీ ఉండవు. కాకపోతే నేనేందంటే మీ తృప్తి కోసం, స్టూడెంట్స్ తృప్తి కోసం ఇవ్వటమే ఇయన్నీ. ఓకేనా? కాబట్టి కష్టపడాలి మీరు. ఓకేనా? ఓకే సార్. సబ్జెక్ట్ పర్లేదులే బానే నేర్చుకోగలుగుతున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్నారంటే గ్రేటే. గతంలో అసలేమి రాదు గదా! అవునా? రాదు సార్. ఇంకా గతంలో మీ ఇవన్నీ వీడియోస్ వచ్చా వల్లే మీకు? నేను హ్మ్. ఈ వీడియోస్ మీరు పంపించారు చూడండి సార్. ఆ! 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 ఆ ఆ! వీడియోస్ ఎక్కడెక్కడ డౌట్ వస్తుంటే ఆటి వల్ల కొంచెం నాకు బాగా హెల్ప్ అయింది సార్. మీరిచ్చిన మెటీరియల్ కన్నా వీడియోస్ ఆ! మీరు యెస్. యెస్. పార్ట్ అయ్యి రాస్తున్నారు చూడండి సార్. యాహ్! యాహ్! అవి అవునవునవును. చూసుకొనే నేను రాసుకున్నాను సార్. ఉదయం గూడా నోట్స్ రాసాను సార్ కొంచెం. ఎక్సలెంట్. 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 నోట్స్ రాయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు నోట్స్ గూడా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు కనెక్ట్ అవ్వండి. నేను మొత్తం చెప్తాను. ఆ తర్వాత మీరు ఎక్కడ స్ట్రక్ అయినా సరే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి వెంటనే. ఇదిగో ఇక్కడ ఇలాంటి ఎర్రర్ వస్తుంది. నేను ఇక్కడ ఓకే సార్. ముందుకెళ్ళలేకపోతున్నానని అట్లా. ఓకేనా? ఓకే సార్. ఎప్పుడు గూడా మనం డౌట్స్‌తో కోర్స్ నేర్చుకోకూడదు. మనకు ఓకే. తిరుగులేదు ఈ కోర్స్ అన్నటట్టుగా నేర్చుకోవాలి మనం. ఓకే సార్. సరే ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఫార్వర్డ్ స్లాష్‌లో ఉన్నారు. అవునా? అవును సార్. మరి ప్రాజెక్ట్ 1లోకెళ్ళండి. ప్రాజెక్ట్ 2లోకెళ్ళండి. ఎలా ఎళ్తారు? ప్రాజెక్ట్ 2లోకెళ్ళాలంటే ప్రాజెక్ట్ 2 అనేది ఏంది? ఫోల్డరా? ఫైలా? ఫోల్డర్ సార్. ఫోల్డర్ అంటే ఏమంటారు లైనక్స్‌లో? డైరెక్టరీ. ఆ డైరెక్టరీలోకి ఇప్పుడెళ్ళాలంటే ఏం జేయాలి? చేంజ్ డైరెక్టరీనే గదా! అవునా? యెస్ సార్. అంటే ఇప్పుడు మీరెక్కడున్నారు? ఫార్వర్డ్ స్లాష్. అవును సార్. ఎక్కడికెళ్ళాలా? ప్రాజెక్ట్స్ 2 అంటే ఏం జేయాలా? సీడీ. సీడీ అంటే ఏంది? చేంజ్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు నేనున్న డైరెక్టరీ నుంచి ప్రాజెక్ట్ 2కి ఎళ్ళండి అని అర్థం. అందుకని ఓకే. సీడీ కొడుతున్నాం ఇక్కడ. సీడీ అంటే ఏంది? చేంజ్ డైరెక్టరీ. యెస్ సార్. ఆ! ఎళ్ళండి ప్రాజెక్ట్ 2లోకి. అంతే సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. అంటే ఏంది? ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్‌లోకి ఎళ్ళమని అర్థం. అర్థమైందా లేదా? స్ట్రక్ అర్థమైంది. అవుతున్నారా? అర్థమైంది సార్. ఓకే. ఆ! ఓకే. ఇప్పుడెక్కడున్నారు మీరు? ప్రాజెక్ట్ 2 అనే డైరెక్టరీలో ఉన్నాను సార్. ఎక్సలెంట్. ఇప్పుడు దాంట్లో ఉన్న ఫైల్స్ డిస్‌ప్లే చేయండి. యెస్. అది. అంటే ఇందాక మనం ఒకలాగా, ఇప్పుడు ఇంకోలాగా. ఈ 2 విధాలుగా చూడొచ్చు ఫైల్స్‌ని. అర్థమైంది. ఇది బెస్టా? ఇందాకటిది బెస్టా? ఎల్ఎస్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 2 బెస్టా? ఇది బెస్టా? ఇది బావుంది సార్. అంటే దీనికంటే అది బెస్ట్ గదా! అది ఇంకా లోపలికెళ్ళకుండానే సరిపోయింది గదా! ఎల్ఎస్ రాసి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 2 అని రాస్తే ఒకే అయిపాయే. చోట పాతే అవును సార్. సింటాక్స్ ఎళ్ళిపోతుంది. మరి ఇది కొంచెం కష్టం గదా! అవును. సీడీ కొట్టాలి గదా! అవును సార్. 2 స్టేట్‌మెంట్‌లు ఇప్పుడు మూడో స్టేట్‌మెంట్‌లు అవునా? సార్. అక్కడైతే ఎల్ఎస్ కొడితే ఎల్ఎస్ చాలు అయిపోద్ది. ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 2 ఇస్తాం సార్. అంతే. మరి అది బెస్టా? ఇది బెస్టా? అదే బెస్ట్ సార్. ఆ! అక్కడ ఇప్పుడు 2 యాక్షన్‌లు ఒకేసారి జరిగిపోతాయి సార్. యెస్. యెస్. యెస్.
ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ 2లో ఉన్నారు గదా! సార్. ఇప్పుడు రూట్ ఫోల్డర్‌లోకి ఎళ్ళాలంటే ఏం జేయాలా? నాకు ప్రాజెక్ట్ 2 ఫోల్డర్ వద్దు. రూట్ ఫోల్డర్‌లోకెళ్ళాలి. ఏం జేయాలా? సీడీ టిల్డా పెట్టు. అంతే. చేంజ్ డైరెక్టరీ. ఓకే సార్. అంటే రూట్ ఫోల్డర్‌లోకెళ్ళు అని అర్థం. రూట్ డైరెక్టరీలోకెళ్ళు అని అర్థం. ఓకే. అంతే. టిల్డా. అదెందుకు అదే మీరు ఫార్వర్డ్ స్లాష్ కొడుతున్నారు మళ్ళీ. ఆ! మిస్టేక్. జస్ట్ అంతే. అంతే అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడున్నారు ఆ! ఇప్పుడు మీరు? రూట్ ఫోల్డర్‌లో ఉన్నారు. యెస్ సార్. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో ఒక 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ కంటే 8 మంది అంటే 8 మంది పనిచేస్తున్నారు ఈ ప్రాజెక్ట్‌లో. సార్. యూజర్స్ వాళ్ళందరూ. సార్. సపోజ్ ఒక యూజర్ అన్నాడు, "నాకు సర్వర్ యాక్సెస్ ఇయ్యి. నేను ఈ ప్రాజెక్ట్ 2 ఫైల్స్ అన్ని యాక్సెస్ చేసుకోవాలన్నాడు" ఒక యూజర్. సార్. యూజర్ ఏమని అడిగాడు? "నాకు ప్రాజెక్ట్ 2 ఫైల్స్ మొత్తం యాక్సెస్ చేసుకోవాలా? నేను లైనక్స్‌లోకి ఎంటర్ అవ్వాలా? సార్. దయచేసి నాకు పర్మిషన్ ఇయ్యండి" అన్నాడు. అప్పుడు సార్. మీరు ఎలా చేస్తారు? వాట్ ఈస్ యువర్ అప్రోచ్? నేను ఫస్ట్ యూజర్ యూ ఒక యూజర్‌ని యాడ్ చేసుకుంటాను సార్. తర్వాత? యూజర్ యాడ్ చేసుకున్నాక పాస్వర్డ్ ఇచ్చుకుంటాను సార్. ఓకే. నెక్స్ట్ ఫార్వర్డ్ దాంట్లోకి చేంజ్ డైరెక్టరీ అవుతాను సార్. హ్మ్. ఫార్వర్డ్ స్లాష్ సరే ఇప్పుడు యూజర్‌ని ఎలా తయారు చేయాలి? యూజర్ యాడ్ సార్. చేయండి. క్లియర్ చేయండి స్క్రీను. క్లియర్. ఓకే. ఆ! ఆ! క్లియర్ చేసారా? చేశాను సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒక యూజర్‌ని తయారు చేయండి. యూజర్ అంటే ఎవరు? ఎవరో టీమ్‌లో ఒక సభ్యుడు, ఒక మెంబర్. యెస్ సార్. కొత్తగా జాయిన్ అయ్యాడు. వాడికి సర్వర్ యాక్సెస్ కావాలంటున్నాడు. అవునా? యెస్ సార్. మరిప్పుడు ఏం చేస్తారిప్పుడు? యూజర్‌ని ఎలా తయారు చేయాలా? యూజర్ యాడ్ అనే కమాండ్ యాడ్ చేస్తాం సార్. చేయండి. యూజర్ యాడ్. ఓకే. ఆ! ఎవరో టీమ్‌లో ఒక సభ్యుడు ఒక పేరు ఏదో ఒక పేరు మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వండి. ఆ! ఓకే. 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 దానికి పాస్వర్డ్ ఇవ్వండి. చూసుకోండి జాగ్రత్తగా. కరెక్ట్ కాదు. పాస్వర్డ్ తప్పు. ఆ! యెస్. పాస్‌డబ్ల్యూడీ కేకే1. యెస్. ఓకే. 1, 2, 3 యెస్. 1, 2, 3 యెస్. గుడ్. పాస్వర్డ్ అయిపోయింది గదా! యెస్ అవునా? సార్. యెస్ సార్. ఇప్పుడు మరి కేకే1 అనే వ్యక్తి తన మెషిన్‌లోకి లాగిన్ అవ్వచ్చా ఇప్పుడు? కానీ మనకు కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి సార్ లైనక్స్‌కి. యెస్. మరి వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్? SSHD అండర్‌స్కోర్ కాన్ఫిగ్ సార్. అంటే ఇప్పుడు కేకే1 లాగిన్ అయితే లాగిన్ అవ్వడా? అవర్ సార్. చూడండి ఒకసారి అవుతాడేమో చూడండి. అక్కడ యూజర్ అక్కడక్కడ కేకే1 ఉన్నాడు గదా! సార్. అతనికి టెర్మినల్ గావాలి గదా! అంటే ఏం జేయాలా? మళ్ళీ పట్టి ఓపెన్ జేయాలా? యెస్ సార్. పట్టి. ఆ! స్టార్ట్ ఆర్. యెస్. పట్టి. యెస్. ఓకే. ఇప్పుడు సర్వర్ ఐపీ అడ్రెస్. ఎక్కడుంది సర్వర్ ఐపీ అడ్రెస్సు? హ్మ్. యెస్. ఐపీ అడ్రెస్ కాపీ చేయండి. అక్కడ ఆ బటన్ ఉంది గదా! బటన్ నొక్కండి. మీరెందుకు సార్. దానికెళ్తున్నారు? బటన్ నొక్కండి. ఇదే యెస్. అది. ఓకే. అది. అది ఓకే సార్. నొక్కితే చాలు కాపీ అయిద్ది. ఓకే సార్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆ! ఓకే. అది మినిమైజ్ చేయండి స్క్రీను. స్టార్ట్ డి కొట్టండి. మొత్తం మినిమైజ్ ఓకే సార్. స్టార్ట్ డి. ఓకే. స్టార్ట్ డి. స్టార్ట్ బటన్ ప్లస్ డి కొట్టండి. యెస్. మినిమైజ్ అయింది గదా! అయింది ఇప్పుడు సార్. ఓపెన్ చేయండి పట్టి. పట్టి. పట్టి ఓపెన్ చేయండి. టెర్మినల్ ఒద్దు పట్టి. పట్టి ఓపెన్ చేయండి. పట్టి మీద క్లిక్ చేయండి. ఆ! ఓకే. ఇప్పుడు లక్ష్మి అనేది లోడ్ చేయండి. లక్ష్మి. యెస్. లోడ్. ఓకే. ఐపీ అడ్రెస్ టైప్ చేయండి. ఓకే. ఎస్‌హెచ్‌కెళ్ళండి. ఓకే. అథెంటికేషన్. ఓకే. క్రెడెన్షియల్స్. ఓకే. పాస్వర్డ్. ఓకే. ఆ! ఓకే. ఓపెన్. ఓకే. ఇప్పుడు కేకే1 అని టైప్ చేయండి అక్కడ. లాగిన్ అవుతాడో లేదో చూద్దాం. ఓకే. అవ్వలేదు సార్. అవ్వలేదు గదా! ఇప్పుడేం చేయాలా? అది నేనడిగేది. ఇప్పుడు మనం లైనక్స్‌కి ఒక పర్మిషన్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోవాలి. సార్. పర్మిషన్ తీసుకోవాలంటే ఏ ఫైల్‌కెళ్ళాలా? ఇక దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. యెస్. క్లోజ్ చేయండి. ఓకే. క్లోజ్ అయింది. ఇప్పుడు ఎళ్ళండి. ఇప్పుడు రూట్ యూజర్‌లోకెళ్ళండి.
రూట్ యూజర్ ఎక్కడ ఉన్నాడు చూసుకోండి. క్లోజ్ అయ్యాడా ఏంది? అవ్వలేదు సార్. ఓకే. 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 ఇప్పుడు రూట్ యూజర్ కదా క్లియర్ చేయండి. క్లియర్. కంట్రోల్ ఎల్ కొట్టినా క్లియర్ అయిద్ది. సార్ క్లియర్ అయినా ఓకే. ఇప్పుడు ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలో చెప్పండి. ఫస్ట్ నేను ఫార్వర్డ్ స్లాష్‌లోకి మారినా సార్. ఫార్వర్డ్ స్లాష్ కాదు. పర్మిషన్ ఇవ్వాలి గదా! ఓకే సార్. పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి? ఫార్వర్డ్ స్లాష్ ఎందుకు? విఐఎం ఆ! హ్మ్. తప్పు. ఎస్ఎస్హెచ్ అహా! మళ్ళీ సారీ. హ్మ్. ఫార్వర్డ్ స్లాష్ సార్. హ్మ్. చూసుకోండి. హ్మ్. ఎస్హెచ్‌డి హ్మ్. అండర్‌స్కోర్ యెస్. CONFIG ఓకే. ఎంటర్ బటన్. ఓకే. ఇక్కడ 65కి ఎళ్ళాలి సార్. కోలన్ 65 కొట్టండి యెస్. ఎళ్ళిపోతారు. కోలన్ 65 ఓకే. గుడ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. ఇక్కడ యెస్ చేయాలి సార్. యెస్. అవును. చేయండి. హ్మ్. ఇన్సర్ట్ ఇది ఇప్పుడు బటన్ చేయాలిగా. క్యాప్చా ఐ ఇన్సర్ట్. ఐ సార్. అయి చేయండి మరి. అయి. అయి. ఓకే. ఆ! దాన్ని క్లిక్ చేయండి. యెస్. ఓకే. యెస్. ఓకే. గుడ్. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలి. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రండి. ఓకే. వచ్చాను సార్. కోలన్ ఎక్స్. కోలన్ ఎక్స్. ఎందుకు కోలన్ ఎక్స్? కమ్ ఔట్ ఫ్రమ్ కమ్ ఔట్ ఫ్రమ్ ద ఫైల్. యెస్ సార్. సేవ్ ద డేటా. యెస్ సార్. అంతేనా? కోలన్ ఎక్స్ టైప్ చేయండి. ఓకే. ఓకే. గుడ్. బయటికొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవాలి సార్. ఇది మనం యెస్. చేసిన చేంజెస్ వెళ్ళటానికి. చేసిన చేంజెస్ అన్ని మోడిఫై చేసినయన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి లైనక్స్‌కి. అందుకని రీస్టార్ట్ చేయాలి మనం సర్వీస్‌ని. ఓకే. ఓకే. గుడ్. ఎక్సలెంట్. ఓకే. ఇప్పుడు కేకే1 లాగిన్ అవ్వటం సాధ్యమైద్దా? అవుతుంది సార్. కానీ షేర్ చేసుకోవాలంటే మనం ఇది రూట్‌గా మార్చుకోవాలి సార్ ఫస్టు. సరే ఫార్వర్డ్ తర్వాత స్లాష్‌లోకి. మారుద్దాంలే. ఆ తర్వాత వేరే విషయంలే. ఇప్పుడు సార్. అవుతుంది సార్. ఇప్పుడు కేకే1లోకెళ్ళండి. కేకే1కి ఎళ్ళాలంటే ఏం చేయాలా? మొత్తం మినిమైజ్. టోటల్ మినిమైజ్ చేయండి. కంట్రోల్ డి స్టార్ట్ బటన్ ప్లస్ డి. స్టార్ట్ డి. స్టార్ట్ బటన్ మీ కీబోర్డ్‌లో అది చేశాను. స్టార్ట్ డి కొడితే మినిమైజ్ అయిద్ది మొత్తం హ్మ్. అంతా. ఇప్పుడు ప్రశాంతంగా ఇది గాదు. నేను చెప్తా వినండి. స్టార్ట్ ఆర్ నొక్కండి. స్టార్ట్ ఆర్. యెస్. ఓకే. ఇప్పుడు పుట్టి. అది. ఇది విషయం. ఇట్లా రావాలి. అర్థమైందా? కన్‌ఫ్యూజ్ అవ్వగాకండి. ఓకే. ఓకే లక్ష్మి సార్. లోడ్ ఐపీ అడ్రెస్ టైప్ చేయండి. ఐపీ అడ్రెస్ ఓకే. ఇప్పుడేంది? యెస్. క్రియేట్ ఓకే. బ్రౌజ్ ఓకే. ఓకే. ఆ! ఓకే. యెస్. ఇప్పుడు ఎవరు లాగిన్ అవ్వాలా? కేకే1 కేకే1 సార్. ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. ఓకే. ఆ! యెస్. 1, 2, 3 పాస్వర్డ్. అవునా? యెస్ సార్. చేయండి. రాలేదా? ఓకే. ఎక్సలెంట్. ఇప్పుడు ఎవరిలో కేకే1 లాగిన్ అయ్యాడా లేదా? అయ్యారు సార్. అంటే ప్రతి వ్యక్తి గూడా ప్రాజెక్ట్‌లో పనిచేసే ప్రతి వ్యక్తి తనెక్కడున్నా సరే ఇలాగ సర్వర్‌లోకి లాగిన్ అవుతాడు. ఇప్పుడు యెస్ అర్థమైందా? సార్. అర్థమైంది సార్. సర్వర్‌లోకి లాగిన్ అయ్యి అక్కడ ప్రాజెక్ట్ 2లో ఫైల్స్ ఉన్నాయి గదా! ఆ సార్. ఫైల్స్‌ని ఇతను యాక్సెస్ చేసుకొని వర్క్ చేస్తా ఉంటాడు. అది సార్. రియల్ టైమ్‌లో జరిగే పని. సార్. ఓకేనా? అంటే మీరేం జేస్తారు? వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి యూజర్‌లు తయారు జేస్తారు. సార్. యూజర్‌లకి పాస్వర్డ్‌లు ఇస్తారు. మళ్ళీ కావాలంటే పాస్వర్డ్‌లు రీసెట్ జేస్తారు. ఇది మీ డ్యూటీ. ఇది మీ సార్. రెస్పాన్సిబిలిటీ. ఈ సార్. కాన్సెప్ట్ వరకి. సార్. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో ఇంకొక రెస్పాన్సిబిలిటీ చెప్తా నేను. అర్థమైందా? ఓకే. కాన్సెప్ట్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ. ఈ సార్. కాన్సెప్ట్‌లో మీ రెస్పాన్సిబిలిటీ ఇదే. మీరు వర్క్ చేసేది ఇదే. ఇంతే. సార్. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు కేకే2 వచ్చి అడిగాడనుకో మీరేం జేస్తారు? వాడికి గూడా ఇట్లాగే ఇస్తారు అవకాశం. అవునా? కాదా? యెస్ సార్. వాడేం జేస్తాడు? తన ల్యాప్‌టాప్ నుంచి ఈ విధంగా స్క్రీన్‌కి లాగిన్ అయ్యి, ఇప్పుడు ప్రాజెక్ట్ 2 యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలా? సీడీ కొడితే వస్తదా లేదా? వస్తుంది సార్. చేయండి. సీడీ, సీడీ. యెస్. ఫార్వర్డ్ స్లాష్ పెట్టండి సార్. మరి ఫార్వర్డ్ స్లాష్ పెట్టకపోతే రాదు గదా! యెస్ సార్. హ్మ్.
ఎందుకు మీరు ఒక సింగిల్ స్టేట్మెంట్ లో టైప్ చేయాలి కానీ ఎందుకు అట్లా చేసుకుంటారు మీరు? సిడి కొట్టి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 అంటే అవద్దు, అయిద్ది కదా, ప్రాజెక్ట్ 2 అంటే అయిద్ది కదా, అవును. ఇన్నిసార్లు ఎందుకు అదే సిడి అదే కొడుతున్నారు? కొడదాం అనుకున్నా సార్. మళ్ళీ అది మిస్టేక్ అవుతుందేమో అని కంగారులో చేయలేదు. ఎందుకు అవుతుంది మీకు మిస్టేక్? ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి, ఎల్ఎస్ కొడితే ఏమొస్తుంది? ఇప్పుడు ప్రాజెక్ట్ 2 లోకి వెళ్ళాలి, మళ్ళీ సిడి కొట్టి ప్రాజెక్ట్, ఎంత గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది, అవునా కాదా? అవును సార్. మళ్ళీ సిడి కొట్టి ప్రాజెక్ట్ 2 కొట్టాలి, అవునా? అవును సార్. ఇంకా ప్రాజెక్ట్ 2 ఫార్వర్డ్ స్లాష్ ఎందుకు? మీరు ఫార్వర్డ్ స్లాష్ లోనే ఉన్నారు, ఇక ఉపయోగించకూడదు దాన్ని. అక్కడ పైన కనపడుతున్నది ఏంటి? ఎలా ఉంది అది? ప్రాజెక్ట్ 2 అవునా? అవును సార్. అదే టైప్ చేయాలి, అంతేగాని మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్కి వెళ్తారు ఎందుకు? అర్థమైందా? అలాగే సార్. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి, అది విషయం. ఇప్పుడు ఎవరు ఈయన? కేకే1. కేకే1 ఈ 20 ఫైల్స్ యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడా లేదా? చేసుకుంటారు సార్. చూడగలుగుతున్నాడా లేదా? చూడగలను. ఇట్లా ఆపరేషన్స్ ఇలా చేస్తారు. ఇప్పుడు సార్. ఇప్పుడు కేకే1 ఫోల్డర్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్ 2 ఫోల్డర్లో ఉన్నారు కదా మీరు. సార్. డైరెక్ట్ కేకే1 ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? అంతే. ఎక్కడున్నారు మీరు? సిడి కొట్టండి. సిడి కొట్టాను సార్. సిడి టిల్డా. ఇదిగో. సిడి టిల్డా. అంతే. మీరు మర్చిపోతున్నారు సార్కి. కేకే1 కొట్టినా సిడి టిల్డా కొట్టినా ఒకటే కదా. అవును. ఇక్కడ మాత్రం మీరు కరెక్ట్‌గా ఇదిగో సిడి టిల్డా కొడితే రూట్ డైరెక్టరీలోకి వెళ్తారు అక్కడ. ఇక్కడ అంటే ఎవడైతే హోమ్ ఫోల్డర్ ఉందో వాడి ఫోల్డర్‌లోకి వెళ్ళాలంటే టిల్డా కొట్టాలి మీరు. సార్. అర్థమైందా? ఓకే. ఏ యూజర్ అయితే హోమ్ ఫోల్డర్ ఉందో ఆ హోమ్ ఫోల్డర్‌లోకి వెళ్ళాలంటే టిల్డా టైప్ చేయండి, అంతే. అక్కడి నుంచి బయటికొస్తారు. సార్. ఇప్పుడు క్లియర్ చేయండి. క్లియర్? అది ఇప్పుడు విషయం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్‌ని డిస్‌ప్లే చేయండి చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఈ యూజర్ పేరు ఏంది ఇక్కడ? ఎవరు యూజర్ ఇక్కడ? కేకే1 సార్. కేకే1 యూజరు ఆ ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్ యాక్సెస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. మరి ఫైల్స్ చూపించండి. ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్ ఎలా చెక్ చేసి చూపిస్తారు ఇక్కడ? ఏంది రావట్లేదు? ఆ? సార్. మీరు ఎక్కడున్న ఫైల్స్ చూడాలనుకుంటున్నారు? ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 2 అవునా? సార్. మీరేం రాశారు పైన? ప్రాజెక్ట్ 2 అని రాస్తుంది. మరి తప్పు కదా! అది. ఇప్పుడు అర్థమైందా? అవును సార్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? చాలా ప్రాక్టీస్ అనేది చేయాలా. సార్. చేయకపోతే ఏమైద్ది? వర్క్ చేయలేం. వర్క్ అవును. చేయకపోతే ఏమైద్ది? కంపెనీ నుంచి బయటికి పంపిస్తారు. ఇది సార్. జరిగేది. కంపెనీ నుంచి బయటకొచ్చిన మనం ఏం చెప్తున్నాం? ఉద్యోగాలు లేవు, సాఫ్ట్‌వేర్ కంపెనీ వేస్ట్ అని చెప్తాం. అంతేనా? అవును సార్. మన లోపాలు మనం ఎవరు చెప్పుకోం. అవును. మనం ఎక్సలెంట్, బ్రహ్మాండం, అసలు సాఫ్ట్‌వేర్ అసలు ఇరగదీస్తాం, పొడుస్తాం అంటారు. కనీసం ఇది ఇట్లాంటివి కూడా రావు చాలా మందికి. సార్. రాకుండానే లైనక్స్‌లో నేను పని చేస్తానని చెప్తారు. ఎట్లా సాధ్యం అది? అంటా నేను. సార్. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ అలాగే మామూలు సార్. విషయం కాదు. ఓకేనా? అలాగే సార్. జాగ్రత్తగా నేర్చుకుంటారా? నేర్చుకుంటాను సార్. పర్లేదు. ఇంకేందంటే 4, 5 సార్లు ఒక అట్లా ట్రైల్ ఏస్తూ ఉండాలి మీరు. సార్. ట్రై. ఓకేనా? సార్. ఈజీగా సక్సెస్ అవుతారు మీరు. ఓకే. అది. థాంక్ యూ ఓకే. సార్. ఓకే. ఇప్పుడు అది మీరు అది క్లోజ్ చేయాలి గదా! సార్. ఆ! క్లోజ్ చేయనా సార్? ఆ! ఇక క్లోజ్ చేసేసేయండి. ఒక ఒక నిమిషం. ఆ! ఆ! ఇప్పుడు మా నాకు హోస్ట్ ఇవ్వండి. నాకు హోస్ట్. సార్. మీ దాని మీద క్లిక్ చేయండి మీరు. దేని అడ్మిన్ అనే మీద బ సార్? అడ్మిన్ మీద క్లిక్ చేస్తే 3 చుక్కలొచ్చినాయా? వచ్చినియి సార్. ఆ 3 చుక్కలను క్లిక్ చేయండి. చేశాను సార్. అక్కడ క్లిక్ చేస్తే ఏమొచ్చింది? మ్యూట్ మై హోస్ట్ ఆడియో అనొస్తుంది. చుక్కలు ఇక్కడ అడ్మిన్ అనే మీది హోస్ట్ అనేది కనపడుతుందా? అడ్మిన్ అని కనపడుతుందా? అడ్మిన్ సార్ కనిపిస్తుంది సార్. అడ్మిన్ క్లిక్ చేయగానే చుక్కలు కనపడ్డాయి. క్లిక్ చేయండి దాని మీద అట్లా. రైట్ క్లిక్. అడ్మిన్ మీద రైట్ క్లిక్ చేయండి. ఆ! కనపడ్డాయా?
చుక్కలేం లేవు సార్ అడ్మిన్ మీద. మ్యూట్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి సార్. ఆ డాట్సే చుక్కలంటే అయ్యే. డాట్ అంటే చుక్క కాదేంటి? దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాను సార్. క్లిక్ చేస్తే ఏమొచ్చింది? మ్యూట్ మై ఆడియో. ఓకే. అయిపోయిందిలే. ఓకేనా? సార్. ప్రాక్టీస్ చేయగలిగారుగా? ఆ! ఓకే సార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. ఓకే. జాగ్రత్త చేయండి. వస్తది ఓకే. సబ్జెక్ట్ మీకు ఈజీగానే ఉంది. ఓకే. ఓకే సార్. థాంక్ యూ యాహ్! సార్. థాంక్ యూ.